హాయ్ అండి. నేను ఈరోజు మటన్ కర్రీ టేస్టీ అయిన కర్రీ ఎక్కువ పని లేకుండా, శ్రమ లేకుండా చేసి చూపిస్తాను. ఈ మటన్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు గానీ, లేదంటే మనకి ఏదైనా పండగ అకేషన్ ఏ రకం అకేషన్ వచ్చినా సరే, మనం ఈజీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది. హాయ్ అండి. నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ వైజాగ్ వాళ్ళ వ్లాగ్స్. ఈ రెసిపీని చివరి వరకు చూసేయండి. మీరు కూడా టేస్టీ అయిన మటన్ కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఈ రెసిపీకి 1 కేజీ మటన్ తీసుకున్నానండి. 2 టైమ్స్ వాటర్‌లో నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. మరీ ఎక్కువ సార్లు క్లీన్ చేసుకుంటే టేస్ట్ తగ్గిపోతుంది. 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను బోన్స్‌తో సహా మటన్ తీసుకున్నాను. మటన్‌లో తగిన సాల్ట్ వేస్తున్నానండి. మటన్‌లో సాల్ట్ తక్కువ పడుతుంది. అలాగే ఒక కప్పు ఫ్రెష్ పెరుగు వేస్తున్నాను. అలాగే మన స్పైసీకి తగ్గట్టు కూర కారం వేస్తున్నాను. అలానే పావు కేజీ ఆనియన్స్ అండి చిన్న ముక్కలుగా కోసాను. 5, 6 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మనకు కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అలానే మనకు టమాటా వేసుకునే అలవాటు ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ ముక్కల్ని కూడా మటన్‌లో వేసేస్తున్నాను. పచ్చిమిర్చి చీలికలుగా కోసుకున్నవి, అలాగే గుప్పెడు కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు, 1 కప్పు ఆయిల్, అలాగే మనం రెగ్యులర్‌గా వాడే గరం మసాలా అండి. ఒక ఆనియన్ ముక్కలుగా కోసి వేసుకున్నాం. అలాగే ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, మరాఠా మొగ్గ, కొద్ది కొబ్బరి, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ మిక్సీ పట్టేస్తున్నాము. ఈ మిక్సీ పట్టిన పేస్ట్ కూడా మటన్‌లో వేసేస్తున్నాను. ఇప్పుడైతే మటన్ మసాలా బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. అలాగే కనీసం 2 అవర్స్ అయినా సరే మ్యారినేట్ చేసుకోవాలి. మటన్ కనుక గట్టిగా ఉంటుంది గనక కనీసం 2 అవర్స్ మ్యారినేట్ చేసేసుకోవాలి. లేదు అంత టైం లేదు అర్జెంటు అని అనుకునేటట్టయితే కుక్కర్‌లో పెట్టేసుకోవచ్చు. కనీసం ఒక పావు గంట అయినా మ్యారినేట్ చేస్తే ఉప్పు, కారం మటన్‌కి బాగా ఎక్కుతుంది. అప్పుడు మంచి టేస్ట్‌గా ఉంటుంది. మసాలా అంతా పట్టేటట్టు మటన్‌కి 2 నిమిషాలు బాగా మిక్స్ చేసేసానండి. ఇప్పుడైతే మూత పెట్టి 2 అవర్స్ వదిలేయాలి అనుకుంటున్నాను. 4 అవర్స్ అయినా పర్వాలేదు బాగానే ఉంటుంది మటన్ గనుక. 2 అవర్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలిపేస్తున్నాను. మటన్ వండుకోవడానికి ఒక దళసరి తెప్పాలైతే బాగుంటుంది. స్టీల్ బౌల్స్ ఏమైనా పెట్టినట్టయితే వెంటనే అడుగు పట్టేసి మాడ్ స్మెల్ వస్తుంది. అది టేస్టీగా ఉండదు. అందుకని సిల్వర్ది మందంగా ఉండేది పెట్టుకుంటే బాగా మటన్ కుక్ అవుతుంది. నేనైతే పాన్ పెట్టేశాను. పాన్లో ఇప్పుడు వేడెక్కినాక ఇంకా ఆయిల్ అది వేసుకొని అవసరం లేదండి. మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ అలా వేసేస్తున్నాను. వేడెక్కిన పాన్లో మటన్ వేసాను కదా, ఒక్కసారి కలిపేస్తున్నాను. ఏమైనా చపాలకు పట్టిందేమోనని ఏమీ పట్టలేదండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాము. మూత పెట్టేసినాక మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా రెడీ అయిందని. చూసారా కర్రీలో ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ ఇలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ హైలో ఉంది ఇంతవరకు. ఇప్పుడు సిమ్లో పెట్టేస్తే మటన్ బాగా మెత్తపడుతుంది. గట్టిగా ఉంటుంది కాబట్టి మటన్ సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టేశాను. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను. చూసారా వాటర్ చాలా వరకు ఇంకిపోయింది. అయినా మటన్ ఇంకా గట్టిగా ఉంది. మిగతా వాటర్కి అలా కుక్ అయిపోతూ ఉంటుంది. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూద్దాము. కుక్ అయిపోయిందండి. ఫుల్గా మనకు కావాల్సినంత దగ్గరగా కూర ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొద్దిగా మనకు నచ్చిన మసాలా ఒకటి పైన జల్లేసుకుంటే కూర రెడీ అయిపోయినట్లే. నేనైతే గరం మసాలా లైట్గా వేసేస్తున్నాను. మసాలా వేసిన వెంటనే కూర అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. వేడి మీద వేసుకోవాలి మసాలా. ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే వేడి వేడి మటన్ కర్రీ. ఒక్క నిమిషం అండి మటన్ ఎంతవరకు ఉడికిందో చెక్ చేసేద్దాం. ఎంత స్మూత్గా ఉడికిందో చూసారా.
సాఫ్ట్గా ఉడికింది. అంతే టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీ. తప్పక మిస్ కాకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ట్రై చేసి మాకు కమెంట్స్ పెట్టండి మటన్ కర్రీ ఎలా ఉన్నదనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.